జోపుడి గారు, అంటే ఇక్కడ ఇందాక నేను చెప్పిన చూడండి, ఆ వాహనం తీసుకెళ్లిపోతున్నారు. అంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. 100% దీని వెనకాల కుట్ర ఉంటుంది సార్. ఈ భద్రత లేకుండా చేయటం అనే అంశంలో కుట్ర పాయింట్ నెంబర్ 1 ఖచ్చితంగా ఉందని మీరు అంటున్నారు. రెండోది, ఆ సింగయ్యకి సంబంధించినటువంటి వీడియో వెనక కూడా ఏదైనా కుట్ర ఉందని. అదే అసలు మెయిన్ కుట్ర అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను అదే దానికే వస్తాను. ఓకే, ఇప్పుడు సింగయ్య ఎలా, ఇందాక సార్ చెప్పారు, ఎలా పడ్డాడో మనకు తెలియదు, ఎలా బయటకు వచ్చాడో తెలియట్లా. రోల్ అవుతున్న 2 seconds వీడియో, ఆ 2 seconds మాత్రమే కనపడతాం. ఇవి తెలియకుండా ఒక వీడియో నాకు దొరికింది. ఆ వీడియో ఆధారంగా నేను రెండోసారి మాట్లాడుతున్నాను. ఒక ఎస్పీ లెవెల్లో ఉన్నటువంటి ఒక యూనిఫామ్ పోలీస్ ఆఫీసర్ 2 statements 2 daysలో, అంటే ముఖ్యమంత్రి స్టేషన్లో లేనప్పుడు, కుట్రదారులు స్టేషన్లో అందుబాటులో లేనప్పుడు, 2 రోజుల తర్వాత అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత నాలుక మడతేసి మాట్లాడినటువంటి ఎస్పీ ఈ స్టేట్మెంట్ ఎలా ఇవ్వగలిగాడు? వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దట్ స్టేట్మెంట్? ఆ స్టేట్మెంట్కి ఒక వెహికల్ ఏమో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంది. ఆ స్టేట్మెంట్కి సింగయ్య ఎలా చనిపోయాడని చెప్పడానికి ఒక వాహనం సీజ్ చేశారు, అది అక్కడ ఉంది. ఇప్పుడు ఇలా చనిపోయాడని ఈ వాహనాన్ని తీసుకెళ్తారు. అదే ఇదా అంటే ఒకవేళ అదే ఇదైనా సరే, నేననేది ఈ వాహనాన్ని ఇప్పుడు తీసుకెళ్ళటానికి అప్పుడు ఆయన ఫుల్ అథారిటీ, ఎస్పీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఈజ్ ఎ ఫుల్ అథారిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెక్యూరిటీ. కాబట్టి ఆయన దాన్ని నిర్ధారించుకున్నాడు, ఆయనే చెప్పాడు, ఆయనే డిక్లేర్ చేశాడు. ఆయన ఒక వాహనం తగిలింది, కాలర్ బోనో లేకపోతే ఎక్కడో దెబ్బ తగిలింది, పక్కన ఎగిరిపడ్డాడు, ఆ వాహనాన్ని అతన్ని ఇద్దరిని కూడా షిఫ్ట్ చేయడమని చెప్పాడు. సో రెండో దానికి సాక్ష్యం, ఈ ఎవిడెన్స్ నీకు ఈ వీడియో ఎవడిచ్చాడు? వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ వీడియో? ఈ సోషల్ మీడియాలో క్లియర్గా ఎస్పీ గారు చెప్పింది. సోషల్ మీడియాలో 1000 వస్తాయి సార్, 1,00,000 వస్తాయి, దాంతో కేసులు పెట్టచ్చా? ఎట్ట పెడతారు? అది నేను అడిగేది. నీకు సోషల్ మీడియాలో అసలు సోషల్ మీడియానికి నువ్వు నిర్ధారించుకున్నావా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా ఎవడు చేశాడు? వీడియో రిలీజ్ చేసింది ఎవరు? అసలు ఎవడు తీశాడు? ఫస్ట్ ఎవడు రిలీజ్ చేశారు? అతను విచారించాలి కదా ఖచ్చితంగా. మొన్న ఎంక్వైరీ అనేది అలాగే జరుగుతుంది. తెనాలిలో 3 పిల్లల్ని నడి రోడ్డు మీద 3rd degree ఉపయోగిస్తే ఆ వీడియో 4 రోజుల తర్వాత బయటకు వచ్చింది. నేను చెప్పాను, ఇక్కడే కూర్చొని చెప్పాను, దీనికి నేను నేను ఓపెన్ చేయలేకపోతున్నాను. ఆ వీడియో ఎలా వచ్చిందో నేను చెప్పట్లేదు, కానీ అందరికి తెలుసు ఎలా వచ్చింది. ఆ సోర్స్ ఏంటి? పోలీసులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, బయటకు చెప్పట్లేదు. దీనికి సోర్స్ ఏంటి? ఈ వీడియోకి సోర్స్ ఏంటి? ఇప్పుడు నువ్వు వాహనాన్ని తీసుకెళ్తున్నావు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజానాయకుడు, ఈ రాష్ట్రంలో ప్రజాదరణ కలిగినటువంటి ఒక మానవత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ని మీ ప్రభుత్వం 2 పోలీసులను పంపి ఒక నోటీస్ ఇచ్చి నీ సొంత వెహికల్ని నువ్వు లాక్కొని పోతున్నావంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, అసలు మా పార్టీ తప్పు కూడా ఉంది ఇక్కడ. నేర్చుకుంటారా? మా పార్టీ తప్పు కూడా ఉంది. లెసన్స్ నేర్చుకుంటారా అంటున్నా. అందుకే ఎందుకు నేర్చుకోవాలి అంటున్నాను. అలా పోనిస్తారా అక్కడి నుంచి వెహికల్ని? కందుకూరు చూసాం కదా మనం, ఏమైందో. గుంటూరు చూసాం కదా, కందుకూరులో 8 మంది చనిపోయారు. సార్ ఒక చిన్న సబ్మిషన్ ఇస్తే మోడస్ ఆఫ్ ఆపరెండి చెప్తా. ఇది మీరు గమనిస్తే పొద్దున్నుంచి సోషల్ మీడియాలో తలసీల రఘురాము మొత్తం విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసు వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన ఆదేశానుసారమే పనిచేస్తారని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది చూడండి. వాళ్ళంటే మరి దీన్ని ఏమైనా మనం ఎస్టాబ్లిష్ చేయాలి అంటే వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఏం జరిగినా మళ్ళీ ఇక్కడే. నేను చెప్తుంది అదే సార్, గవర్నమెంట్ వాళ్ళది. అండ్ వీళ్ళు ఇవాళ మనకి ఏది తెలియనట్టు ఈ విధంగా చేస్తూ, ఎందుకంటే వీడియో ఫుటేజ్ ఒక సోషల్ మీడియాలో వచ్చింది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే అది అర్థం కాని విషయం. సోషల్ మీడియాలో వచ్చిన దానిపైన ఎటువంటి విచారణ జరపకుండా పోలీసులు కేసు పెడతారా? పాయింట్ నెంబర్ 1. దాని ముందు వెనుక ఏమైంది వీడియో అని ఎంక్వైరీ కూడా చేయరా? సార్ అసలు ఫర్ ఎనీ డమ్ థింగ్ వాట్ షుడ్ బి ద క్రైటీరియా? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నీకు ఫండమెంటల్గా ఒక బేస్, నువ్వు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే పునాది వేయాలండి. పునాది లేకుండా ఇల్లు కడతావా? పునాది వేయాలంటే నువ్వు నేల తవ్వాలి కదా. అసలు ఈ వీడియో నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు స్పెల్అవుట్ చేయాలి కదా. ప్రభుత్వం అన్న స్పెల్అవుట్ చేయాలి, ఇంటెలిజెన్స్ అన్న స్పెల్అవుట్ చేయాలి, లేకపోతే ఎస్పీ అన్న అగైన్ స్పెల్అవుట్ చేయాలి. అదర్వైజ్
విత్ వాట్ అథారిటీ యూ పీపుల్ ఆర్? ఫలానా వ్యక్తి ఫలానా ఫోన్ నుంచి ఈ వీడియోను చిత్రీకరించారు, దీనికి ముందున్న వీడియో ఇది, దీనికి తరువాత ఉన్నటువంటి వీడియో ఇది, మొత్తం ఎవిడెన్స్ మా దగ్గర ఉంది, అతన్ని విచారించామని పోలీసులు బయట చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అతను కాదు, అసలు వాళ్ళ డిపార్ట్మెంటే సచ్చిందా? కరెక్ట్ కదా? జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎంతమంది ఇంటెలిజెన్స్ పీపుల్ పెట్టారు మీరు? 5 జిల్లాల పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా. కానీ ఎందుకు పెట్టారు? జనాన్ని రానివ్వకుండా చేయడానికి. వాళ్ళు ఏదైనా పెట్టుకునేవాడు సార్. అంతమంది పోలీసులు నువ్వు పెట్టిన తర్వాత నీ పోలీసులు, నీ యంత్రాంగము, నీ ఇంటెలిజెన్సీ ఏ వాహనం కింద పడ్డారని కూడా తెలుసుకోలేక ఎక్కడి నుంచో దొరికిన వీడియో ప్రకారం ఏంటండి, ఏం గాల్లో మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అసలు పోలీసులు కూడా లేరు. అసలు అసలు మీరు లెక్కన మీరు గాల్లో మాట్లాడదలుచుకున్నారా ప్రభుత్వం? అంటే వండి వార్చి మీరు పెడితే మిగతా ప్రజలు కానీ లేకపోతే ప్రతిపక్షం కానీ, ఇది ఒక రాజకీయ పార్టీ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఏ పొలిటికల్ ట్రైన్డ్ పార్టీ. నేను చెప్తున్నాను, హౌ కెన్ యూ పీపుల్ టేక్ అవే దట్ వెహికల్ ఫ్రమ్ రెసిడెన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ఐ మీన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్. అంతమంది బెయిల్ చేస్తున్నారు, దీనికి బెయిల్ చేయలేరా? వెహికల్ కూడా బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఒక వెహికల్ ఏమో సింగయ్య గారి పేరుతో పోలీస్ స్టేషన్ పెట్టారు. ఆల్రెడీ అదే యాక్సిడెంట్ చేసిందని పెట్టారు. దానికి మీకు తెలియదు, గుంటూరులో మాయా బజారు, చైనా బజారు ఒకటి ఉందట. ఒక వెహికల్ కి అక్కడ పెడితే ఒక్క పార్ట్ కూడా మిగలదట, వెహికల్ కనపడదట. గుంటూరు సంగతి. సేఫ్ సైడ్ కి నెంబర్ ప్లేట్ కూడా తీశారు, అసలు మొత్తం తీసేసి ఉంటారు. ఇప్పుడు దీనికి ఏమవుతుంది? దీనికి నెంబర్ ప్లేట్ తీసేశారు. కలేజా సినిమాలో రాజస్థాన్ లో ఒక గ్రామంలో వెహికల్ వస్తే ఏ విధంగా అన్ని తీసుకెళ్లిపోతారు. ఇది ఎవడ కష్టంలో ఉండబోతుంది సార్. దిస్ ఇస్ నాకు తెలిసి త్రూ యూ నల్లపాడు విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్, చెప్పండి, మీరన్నా ఈ వెహికల్ని జాగ్రత్తగా దాన్ని చూడటం కోసం. ఓకే సరే, ఇల్లు దాటిన తర్వాత మన పిల్ల అది కాదు, చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. అది ఇల్లు దాటిన తర్వాత ఇప్పుడు కానీ దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రేపు ఎవడో ఒకరిని ఎక్కడో చోట చంపి ఈ వెహికల్ కింద రక్తం పూసి ఇది సింగయ్య రక్తం అని అన్నారు అనుకోండి, ఏం చేయగలం? సో ఇప్పుడు లేని ఎవిడెన్స్ సృష్టించడానికి కొన్ని ట్యాంపరింగ్లు జరగడానికి ప్రమాదం ఉందంటారు. కానీ అలాగేదండి, పార్టీ ఆఫీస్ నుంచి ఒక దీంట్లో ఎస్కార్ట్ తీసుకుని ఇప్పుడు వాళ్ళ డ్రైవర్ తో చూస్తే లేని ఎవిడెన్స్ సృష్టించడానికి కొంత ట్యాంపరింగ్ జరగడానికి ప్రమాదం అంటుంది. ఇప్పుడు మనం వెహికల్ సరెండర్ చేస్తున్నాం, ఎస్ మావాడు వచ్చి సరెండర్ చేస్తాడు, మావాడు ఉంటాడు, అది ఎందుకు జరగలేదు? ఎందుకు నెగిటివ్ నెరేషన్స్? ఇవాళ పొద్దు నుంచి తలసిల రఘురామ్ మీద అప్పిరెడ్డి మీద జరుగుతున్న ట్రోలింగ్లు చూడమనండి ఒకసారి, ఎందుకు జరుగుతున్నాయి? అలాంటప్పుడు ఖచ్చితంగా దీని మీద మనం ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. స్టేషన్లో మనం ఉంటాడు, మీరు అన్నట్టు లింగయ్య బ్లడ్ రాశారు అనుకోండి, ఎవరు చేస్తారు? నేను ఆ ట్రోలింగ్ చూడలేదు. అంటే మీరు పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ? నేను పాజిటివ్ నెగిటివ్ నేను చెప్పట్లేదు సార్, జరుగుతున్న పరిణామాలు పోలీసులు వీళ్ళే మేనేజ్ చేస్తున్నారు అని ఏకంగా న్యూస్ అది. అంటే వీళ్ళు మేనేజ్ చేస్తూ వాళ్ళ పైకి నెట్టేస్తూ ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అని అంటున్నారు. పోలీసులు మేనేజ్ చేయకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఎస్పీ గారు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఎందుకు చెప్తారు? ఒకే కేసుకు సంబంధించి ఒక వాహనం ఢీకొట్టిందని ఆ వాహనాన్ని తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టి, కాదు జగన్మోహన్ రెడ్డి గారి వాహనమే ఢీకొట్టిందని మళ్ళీ దీనిపైన కేసు పెట్టి దీన్ని కూడా తీసుకెళ్తున్నారంటే ఎలా చూడాలి దీన్ని? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మీ డిబేట్ని చూస్తున్నారు. ఇది ప్రతి సామాన్య, ఈవెన్ మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి కూడా ఇది అర్థమవుతుందండి. అవును, అర్థం కాదు. ప్రభుత్వం బుల్డోజ్ చేయగలదు, స్టేట్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రేట్ ఫోర్స్ అనుకుంటాం, మనం బిగ్ ఫోర్స్ అనుకుంటాం, ఏదనుకుంటే మేము చేస్తాం అన్న దశలోకి పాలకులు వెళ్ళిన తర్వాత జరిగేటటువంటి వికృత చేష్టలకి పరాకాష్ట ఇది. మీరు ఎప్పుడైనా చూసారా? ఏ ముఖ్యమంత్రి వెహికల్ అయినా తన ఇంటి దగ్గర నుంచి పోలీసులు తీసుకెళ్ళిన చరిత్ర భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఉందా? తర్వాత మీకు దాన్ని ఏమంటారండి, కేసు రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అవును, అప్పుడు కేసు రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఫిజికల్ ప్రెజెన్స్ లో జరుగుతుందా, లేదా ముందు ఎత్తుకెళ్ళిన తర్వాత కేసు రీకన్స్ట్రక్ట్ చేస్తారా? తర్వాత జరగాలి. ఈ పర్టికులర్ ఇష్యూలో సార్ శ్రీశ్వర్ గారు, పార్టీ ఆఫీస్ నుంచి ది వెహికల్ ఎస్కార్ట్ ఎందుకు వెళ్ళట్లేదు మన వాళ్ళు?